ఇలాంటి దేడి దిమాగ్, సిగ్గు, శరం, మానం, మర్యాద లేని వ్యాపారం చేసే వాళ్ళని ఏమనాలో మీరు కొంచెం కింద కామెంట్ పెట్టరా. నోయిడాలో 550 కేజీల ఫేక్ పన్నీర్ని సీజ్ చేసినారు. ఈ దొంగలు ఎన్ని రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నారో కానీ ఇప్పటికి దొరికినారు. ఇంకేం దీని బతకాలి రయ్యా, ఇంకా చంపేస్తారా మనుషుల్ని? 702 శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేస్తే 83% పన్నీర్ అడల్టరేటెడ్గా తేలింది. 40% అసలు తినడానికి అసలు పనికే రాదంట, అయినా మనం తినేస్తున్నాం. పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుందని వెజిటేరియన్స్ చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ దరిద్రులు వ్యాపారం పేరుతో ఇలా అడల్టరేషన్ చేసి పడేస్తున్నారు. కానీ మీరు ఒక చిన్న టెస్ట్తో పన్నీర్ ఒరిజినలా ఫేకా అనేది మీరు మీ ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు. ఎలా అంటారా? కొంచెం పన్నీర్ శాంపుల్ తీసుకొని దాని మీద 2 to 3 డ్రాప్స్ అయోడిన్ వేయండి. ఇఫ్ ఇన్ కేసు ఆ పన్నీరు బ్లూ ఆర్ బ్లాక్గా మారితే పక్కా ఫేక్ అని అర్థం. కానీ ఒరిజినల్ పన్నీర్ ఎప్పటికీ వైట్గానే ఉంటుంది. ఇలా టెస్ట్ చేసి ఒక చిన్న వీడియో తీసుకొని ఆ వీడియోని కమిషనర్ ఆఫ్ ఫుడ్ అండ్ సేఫ్టీకి సోషల్ మీడియాలో ట్యాగ్ చేయండి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఫుడ్ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మనము కష్టపడి రూపాయి సంపాదించి ఫుడ్ని కొంటున్నాం. ఇలా అన్హెల్దీ ఫుడ్స్ తిని హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికా? చేంజ్ మనలో రావాలి, అవగాహన మనలో రావాలి. మీకు ఫుడ్ మీద లేదా రెస్టారెంట్స్ మీద ఎప్పుడన్నా డౌట్ వస్తే మీరు వెంటనే ఫుడ్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలా చేసి ఫుడ్ తయారు చేసే ప్రతి ఒక్కళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేలా చేద్దాం మనం.